ఎక్కడ పోతాను మడ్డ గుడిచి ఎట్టుకో వెళ్తున్నారే ఏమైనా ఇబ్బంది మడ్డ గుడిచి ఎట్టుకో వెళ్తున్నారే ఏమైనా ఇబ్బంది మడ్డ గుడిచి ఎట్టుకో వెళ్తున్నారే ఏమంటే సాయం దగ్గర చెప్పు సామె నాడు అనుకున్నా చెప్పాలా రాండి బాబు రా బాబు గుర్తున్నావయ్యా సోమేనా నా లోడాన్ని ఏది అర్థమే కదా నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో నువ్వు ఉండవు. అయ్యా ఏమైందిరా సామె నాకు అంతగా అర్థం కాలే నిజంగా ఏంటి పిలిచినారా నన్ను మడ్డ గుడి పిచ్చేది ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఈ మధ్య బూతులు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. సామి చెప్పు ఏమి ఇబ్బంది నా లోడా ఇబ్బంది నాకేం జాబే రాలే నేను మడ్డ కూడా బాబు నువ్వు ఈ రోడ్డు అంటే పోయేటప్పుడు నా కళ్ళ చూసి ఇట్లా అనుకుంటా పోయినావు ఎట్లా అనుకుంటున్నావు టెంకాయ కొడతా అని టెంకాయ ముక్కోలే స్వామి నా మడ్డ గట్ల ఏదో తిక్క ప్రయోగాలు తెంగుతున్నారు సామి అబద్ధాలు చెప్పాడు సామి నిజమే చెప్తాడు కూడా నువ్వు టెంకాయ కొట్టలే నాకే టెంకాయ కొట్టలేదని జాబ్ రాలేదా అవునా అయ్యో అన్ని నువ్వు చెప్పినట్టు జరుగుతుండే నా లవడాల పని చేస్తాను ఇప్పుడు టెంకాయ కొట్టి నా మెల్లేకి ఆరమై లవడ లెక్కలేవు ఏంటి లేవు ఫస్ట్ కాలువ కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు ఏందే లెక్కలేవయ్యా బాబు లేవు ఫస్ట్ టెంకాయ చెగి ఏ బాబు లెక్కలు లేవు అప్పు మళ్ళా చూద్దామంటే ఎట్లా దెంగరాలా నాకు అర్థం కాలే తీసుకొని మళ్ళీ ఏ బాబు అయ్యో అప్పు తీసుకో లెక్కలు లేవు నా దగ్గర లెక్కలు లేవు అప్పు తీసుకొని అంటుంది అప్పు అయితే నేను లెక్కితే ఇస్తా దెంగుతా నాగరైతే లేవు నిమ్మకాయలు ఆరమేయలేదు నిమ్మకాయలు మళ్ళీ ఇంకా దెంగరాలా నేను నిమ్మకాయలు ఆరమంట తీసుకో అయ్యో నేను అనుకున్నటువన్నీ తీరుతాయి నా లెక్కలు ఉద్దరు రాలే అప్పే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. దెంగ పట్టు మనసు పూర్తిగా నా లవడా మనసు పూర్తి లెక్కలన్నీ కట్టి దెంగుతున్నాడు. ఇప్పుడు ఏం కావాలా బాబు? నీకు జాబ్ కావాలి దెంగతావా నీకు జాబ్ కావాలంటే నన్ను నమ్ముకో. నిన్నే అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ చాలా డెలికేట్ మైండ్. నన్ను నమ్ముకో. నన్ను నమ్ముకుంటే నీకు జాబ్ ఎప్పుడు వచ్చినాయినా? ఎప్పుడు నమ్ముకోలేదు. నీకు జాబ్ రాలేదు అంటే నువ్వు నన్ను నమ్ముకోలేదు. అదేమైనా నీకు ఈ రోజు కథలు దెంగుతాడు. నువ్వు నమ్ముకోనైనా నన్నే, నువ్వు నమ్ముకో నన్నే. బాబు బ్యాచ్లెట్ ఇస్తే అతను కోరుకునేవన్నీ తీరుతాయి. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. పెట్టుకుంటేదేనా అదే ఈ దొంగ సాము అందరూ దొంగ సాములే అన్న అన్నమాట కూడా. బాబు దాని దగ్గర మర్యాదగా మాట్లాడితే ఏంది మర్యాద దెంగుతాడు కట్టలు తీసుకొని. బాబు నాకు శాలువా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది బాబు నువ్వు అనుకున్నది తీరుతా. బాబు చెప్పు. ఇక్కడ తెల్ల మేక బలి బాబు. ఇక్కడ యాతికప్పు కూడా సామి తెల్ల మేక చెప్తాడా? తెల్ల మేక యాతికప్పు కూడా నాకు తెల్ల మేక కావాలి బాబు. తెల్ల మేకలోని ఒకటి రక్తం ఉంటాది, నల్ల మేకలోని ఒకటి రాల్చోనే ఉంటాది. బాబు అనుకునేది తీరాలంటే ఇక్కడ మేక బలి ఇవ్వాలి. అంటే లెక్కలు ఉద్దరు రాలే. నువ్వు అనుకునేది తీరాలంటే ఇక్కడ ఏట బలి బాబు, ఏట బలి ఇవ్వాలి. లవడలో
బాబు నిమ్మకాయ కురుకుతాను. శాంతి శాంతి స్వామి. ఈ నిమ్మకాయలు నేను కొరికి ఇచ్చిరేసినట్లే కొరికినావులే. నువ్వు ఇంట్లో ఇంకే కండపోయే ఇంకోటి కొరకు స్వామి. స్వామి అంటే తింటాండు ఇంకా వాడితే ఇంకా ఏంది ఏంది ఇది కథలో కథలు తింటాడు. నువ్వు ఇట్లా చేస్తే చేస్తా ఏమి నాకేమున్న శక్తులన్నీ శక్తులే నీకు అడ్డపడతాయి. నువ్వు జీవితంలో జాబు రాదు, నీకు ఏది రాదు బాబు. జాబు మళ్ళా సామాన్ ఇడి శిష్యుడు శిష్యుడు అంటే ఇడి శిష్యుడు నా లవడాలో శిష్యుడు దెంగితే దేశాలు పడతాడు. నా మెల్ల పూలారం తీసుకో, తీసుకొని ఈ నిమ్మకాయలు ఆ పూలారాలు కల్లోనే ఇంటికాడ పెట్టి నువ్వు ఏట బలిస్తే నా వద్దు ఇస్తానా ఏడు దెంగతావు కొంపలో చెప్పులతో దిగుతారు. చెప్పు